దేవుడు మన దేహంలో నివసిస్తానంటున్నాడంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు మనం కలిగి జీవించాలి. ఆ వ్యక్తి చేతులు కాలిపోయిన తర్వాత ఇల్లు కట్టేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆ కాలిపోకముందే ఆలోచన చేస్తే 9 సంవత్సరాల సుఖానుభావం అనుభవించి ఉండేవాడు. అవునా? కానీ తనకి అనుభవించలేని పరిస్థితి ఎక్కడైందంటే తన గర్వం వలన అది జరిగింది. ఈరోజు గర్వం వలన మన శరీరం పాడైపోవట్లేదా? ఈరోజు గర్వం వలన మన దేహం నాశనమైపోవట్లేదా? రోగాల బారిన పడిపోవట్లేదా? బలహీనతల బారిన పడిపోవట్లేదా? మరి ఎందుకు మనము అజ్ఞానుల వలె జీవిస్తున్నాం? చూడండి, రేపటి దినాన్ని నుంచి క్రొత్త పాటలు పాడతాం. ఏ పాటలు? క్రొత్త పాటలు పాడతాం. నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. ఇది నేను బైబిల్ని పాటించేవాడిని, దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని. కానీ ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. మీ ఇంటి మీద స్టార్ ఎందుకు పెడుతున్నారో మీలో ఎవరైనా దైవ జ్ఞానం కలిగి ఉంటే నాకు వచ్చి చెప్పండి, నేను పెడతాను. ఈ ప్రశ్న మీకు వేస్తున్నాను. మీరింటి మీద స్టార్ పెడుతున్నారు, పెట్టే స్టారు నిజంగా నీకు బైబిల్ గ్రంథం తెలుసుంటే ఎందుకు పెడుతున్నావో ఆ లేఖనాలు చూపించి నాతో మాట్లాడు. నేను కూడా స్టార్ పెడతాను. అర్థమైందని చెప్పిన మాట. బైబిల్కి విరుద్ధంగా మనం ఏ రోజు బ్రతకూడదు. స్టార్ని ఎవరు పూజిస్తారు? స్టార్ అంటే నక్షత్రమే కదా. 2వ రాజులు 21 గ్రంథం 3వ వచనం చూడండి. 2వ రాజులు 21 గ్రంథం 3వ వచనం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవత స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండిరి. ఆహాబు దేవుని దృష్టికి మంచివాడయ్యాడా? దోషి అయ్యాడా? దోషే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నక్షత్రములను పూజిస్తున్నాడు. నక్షత్రం అంటే స్టారే కదా. అవునా? స్టార్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు దేన్ని పూజిస్తున్నారని విడమర్చి రాస్తున్నాడంటే నక్షత్రములను పూజిస్తున్నారంట. మనము నక్షత్రం పెడుతున్నాం, స్టార్ పెడుతున్నాం. దాన్ని పూజించకపోతే అవుట్లు ఎందుకు వేస్తున్నావు? దాన్ని పూజించకపోతే పలహారం ఎందుకు పెడుతున్నావు? ఆలోచన ఉందా? నేను చేసిన వాడిని, నేను కలిసి తిరిగిన వాడిని. ఆ స్టార్ విషయంలో నేనే ప్రతి సంవత్సరం దాన్ని అతికించేవాడిని. నేను జేమ్స్ లేకపోతే ఎవడో కూడా చేయడు ఆ స్టార్. అలాంటి అనుభవాల్లో నేను ఉన్నవాడిని. కానీ అది నిజమా, దేవునికి ఇష్టమా కాదని సత్యం గురించి నేర్చుకోవడం ప్రారంభించాక అది తప్పు అని నాకు తెలిసింది. ఈరోజు సేవకులే చాలామంది క్రీస్తు నేడు పుట్టినంటారు. ఎందుకు క్రీస్తు నేడు పుట్టాడు? క్రీస్తు నేడు పుట్టితే నీ హృదయంలో పుట్టాలి, నేడు నీ జీవితంలో పుట్టాలి దేవుడు. అంతేగాని ఎప్పుడో జన్మించిన దేవుడు ఇప్పుడు జన్మించడం ఏంటి? నేను బైబిల్కి విరుద్ధం కాదు. ఎబ్రీ పత్రికలో ఏమంటుందో తెలుసా? 10వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఎబ్రీ 10, 24, 25 కలిపి ఉంటాయి చూడండి. కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిందము చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏ దినము సమీపించే కొలది, రాకడ దినం సమీపించే కొలది మీరు సత్యమును మానక సహవాసం చేసి కూడుకోండి అని చెప్తున్నాడు. మరి సత్యమేది? ఎవరో నేర్పించారు. దేవుడు ఆలోచన చేయండి. దేవుడు చేయగలిగితే అతని పుట్టినరోజు లెక్కించడా? శుక్రవారం నేను చనిపోతున్నానని చెప్పాడు మధ్యాహ్నం 3 గంటలకి. ఆదివారం ఉదయం తెల్లారి గంటలు తిరిగి లేస్తున్నానని చెప్పాడు. అలాంటి చెప్పిన దేవుడు అతనికి వారాలు తెలీదా ఎప్పుడు పుట్టాడో?
ఏ రోజు పుట్టాడో, ఏ డేట్లో పుట్టాడో దేవుడికి తెలీదా? మరి ఎందుకు లెక్కించలేదు? నేను బైబిల్కి విరుద్ధంగా మాట్లాడట్లా, సత్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నా. నేను తెలియచేసేది ఏంటంటే, మన దేహంలో దేవునికి చోటు ఇవ్వాలి. లోక ఆచారాలకు చోటు కాదు మనం ఇవ్వాల్సింది, లోక మార్గాలకు కాదు చోటు ఇవ్వాల్సింది. స్టార్ ఎందుకు పెడుతున్నావో నువ్వు ఆలోచన చేయి. రాత్రి నుంచి ఎందుకు పెట్టాలో ఆలోచన చేయి. బైబిల్ అంతా తిరిగి ఎక్కడైనా పెట్టి ఇలా చేశారు అని మీరు చెప్తే నేను కూడా వెలిగిస్తాను, నాకు ఇష్టమే. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? ఆ కాలము సమీపించే కొలది, ఏ కాలము? రాకడ కాలము సమీపించే కొలది సత్యమును మీరు సక్రమంగా నడిపిస్తూ పాటిస్తూ ముందుకు వెళ్ళండి. సహవాసముగా కూడి ముందుకు నడవండి. సత్యమును తెలుసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం అసత్యంలో జీవిస్తే దేవునికి కోపం మరింత దగ్గర అవుతుంది. అందుకని ఇక్కడ వాక్యంలో అంటాడు 7వ వచనంలో, కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ప్రభువునకు మనం ఇప్పుడు దూరముగా ఉన్నాము. అయితే ధైర్యము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు ధైర్యము కలిగిన వారిగా ఉండాలి? మనము సత్యమును మాత్రమే చేస్తున్నాం, సత్యమును మాత్రమే మాట్లాడుతున్నాం, సత్యమును మాత్రమే తెలుసుకొని దేవుని ఉద్దేశాల్లో తెలియచేస్తున్నాం. వాక్యాన్ని తెలుసుకోకుండా చాలామంది అనేక మందిని నాశనం చేస్తున్నారు. సేవకులే చెప్తున్నారు ఈ విధంగా. నేను అంటున్నాను, బైబిల్ మీద తలంపులు కాదు, జ్ఞానం పెట్టి దేవుణ్ణి అడిగి చదివితే ఏది కరెక్టో ఏది రాంగో దేవుడు తెలియచేస్తాడు. జ్ఞానం లేకుండా బైబిల్ చదివితే ఎవరికి అర్థం కాదు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ లోతైన సత్యాన్ని ప్రజలకు వివరించే సేవకుడు కన్నీటితో ప్రార్థన చేయగలిగితేనే ప్రజలను ఎలా బలపరచాలో దేవుడు నేర్పిస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయకుండా ఏ సేవకుడు చెప్పింది నమ్మొద్దు. ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ నువ్వు వెళ్ళి పాలు పంపులు పొందేస్తే ఒకరోజు తీర్పు దినమున నీ దేహము గురించి నువ్వు లెక్క అప్పగించాలి. నీ దేహము గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి. అయ్యో, ఆ పాస్టర్ గారు అలా బోధించాడు, ఆ పాస్టర్ గారు ఇలా బోధించాడు, అది సత్యమని నీ కళ్ళకు పట్టిందా? నీ చెవులకు వినబడ్డదా? అది బైబిల్లో నుంచి తీసి చూపించి నీకు తెలియచేశాడా అని దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? అందుకని వాక్యం అంటుంది, గనుక ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఎవరు ఇష్టపడతారు? సత్యమును మాత్రమే ఎరిగిన వారు మాత్రమే ఇష్టపడతారు. సత్యము తెలియకుండా, రక్షణ తెలియకుండా పరలోకం వెళ్తానంటే అది కేవలం నీలో ఉన్న వట్టి భ్రమ, సాతాను పెడుతున్న వట్టి భ్రమ. అందుకని ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం మనం చేయవలసింది ఏంటయ్యా అంటే ప్రభువునకు దగ్గరగా మనం వెళ్ళడానికి ప్రారంభించాలి. ప్రభువునకు స్నేహం చేయడం ప్రారంభించాలి. ప్రభుతో సహవాసం చేయడం ప్రారంభించాలి. ఇంతటి వర్షంలో వాక్యం వినాలి అన్న ఆసక్తితో మీరు వచ్చారంటే మీ జీవితాలకి రాత్రి తగిన వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. దేవుడు గలతీ 10లో అంటాడు, మీరు సంవత్సరములను చూడండమ్మా, స్పీడ్గా తీస్తే గలతీ 6:5-4-10 చూడండి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. క్లారిటీగా అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు? ఏం విస్తరిస్తున్నారయ్యా అంటే వీళ్ళు దినాలను ఆశ్రయిస్తున్నారంట. మంగళవారం మంచి రోజు కాదు, శుక్రవారం మంచి రోజు కాదు, ఇవన్నీ మనం ఏమాత్రం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇస్తే మనల ఇంట్లో ఉన్నది ఆరిపోద్ది అని చెప్పి ఆచరించే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఆపద ఉండి వాడు ఏదో శుక్రవారం మన ఇంటికి వచ్చాడు, చెయ్యి చాచి వాడికి సహాయం చేయడం మానేసి దేవుడు చూస్తాడని, అయ్యో ఈరోజు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని రేపు పొద్దున్నే ఇస్తాను,
పొద్దుగుడి చేసింది ఈరోజు రేపొద్దున తెల్లారిస్తాం. ఏంటిది? అందుకనే గలతీ సంఘానికి హెచ్చరికిస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, మీరు దినములను లెక్కేస్తున్నారు. ఈరోజు ఎంతమంది లేరు? పిల్లి ఎదురొస్తే భయపడుతూ ఉంటారు. దేనికి పిల్లి ఎదురొస్తే? అది ఆత్మలేని జీవి. అది అమాంతంగా ఎక్కడి నుంచో కొన్ని పాలు తాగి బయటకు మనకు ఎదురొచ్చింది. దానికోసం కూడా మనం శపథాలు ఎక్కడ పుట్టించుకుంటున్నాం? మనలోనే పుట్టించుకుంటున్నాం. మనలోనే అన్య ఆచారాలను పుట్టించుకుంటున్నాం. ఎవడో చెప్పింది నమ్మడం అది నీ వెర్రితనం అయి ఉంటుంది. నీ దేహములో ఉన్నంత కాలము దేవునికి దూరముగా ఉన్నామని, ప్రతి కార్యాన్ని దేవుని చిత్తము కాదు అని తెలుసుకొని బ్రతకడమే మానవ దేహము. మన్నైనది వెనకట పలనే మన్నైపోతుంది, ఆత్మ దేవుని దగ్గరకు చేరుతుంది. మరి ఆత్మ దేవుని దగ్గరకు చేరుతున్నప్పుడు ఈ దేహములో నివసించుచున్నంత కాలం మనం ఏ రీతిగా జీవించాలి? చాలా భయభక్తులు కలిగి జీవించాలి. ఈ దేహంలో నివసించుచున్నంత కాలం దేవునికి భయపడుతూ మనం బ్రతకాలి. మరి ఈరోజు ఈ దేహాన్ని గురించి సుఖము కోసం ఎదురు చూస్తాం, కానీ అంతరంగంలో నివసించే దేవుని ఆత్మ కొరకు మనం ఏమో కూడా ఆలోచన చేయలేకపోతున్నాం.